ప్రజాపతి దక్షుడు బ్రహ్మదేవుని మనవడు. అతనికి సతి అనే కుమార్తె ఉంది. సతి చిన్నప్పటి నుంచి పరమశివుని భక్తురాలు. కాలక్రమంలో ఆమె శివుడినే వివాహం చేసుకుంది. కానీ దక్షుడు ఈ వివాహాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. అరణ్యవాసి, విభూతి పూసుకున్నవాడు, గజచర్మం ధరించినవాడు నా అల్లుడా అని శివుడిని అవమానంగా చూసేవాడు. కాలం గడిచింది. ఒక రోజు దక్షుడు గొప్ప యజ్ఞాన్ని ఏర్పాటు చేశాడు. అందరూ దేవతలను ఆహ్వానించాడు. కానీ తన అల్లుడు శివుడిని మాత్రం కావాలనే పిలవలేదు. యజ్ఞ వార్త విన్న సతీదేవి ఆనందపడింది. "నందవారి యజ్ఞానికి వెళ్దాం స్వామి" అని శివుడిని అడిగింది. శివుడు ప్రశాంతంగా చెప్పాడు, "ఆహ్వానం లేని చోటికి వెళ్ళడం మంచిది కాదు. కాని తండ్రి ఇంటికి వెళ్ళాలని సతీ హృదయం కోరింది. ఆహ్వానం లేకపోయినా నేను కుమార్తెనే కదా" అని ఆమె యజ్ఞానికి వెళ్ళింది. అవమానం మరియు సతీదేవి త్యాగం. యజ్ఞశాలలోకి వచ్చిన సతిని చూసి దక్షుడు కోపంగా అన్నాడు, "నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ శివుడితో వెళ్ళిపో." సతి ఎంతో బాధపడింది. తండ్రి తన భర్తను అవమానించడం ఆమెకు తట్టుకోలేదు. శివుడు పరబ్రహ్మ, ఆయనను నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు అని చెప్పింది. అవమానం తట్టుకోలేక సతీదేవి యోగాగ్నిలో తానే దహించుకుంది. శివుని కోపం, వీరభద్రుని ఆవిర్భావం. ఈ వార్త విని శివుడు తీవ్రంగా కోపగించుకున్నాడు. ఆయన జడను నేలపై కొట్టగా అక్కడి నుంచి వీరభద్రుడు మరియు భద్రకాళి జన్మించారు. "వెళ్ళి దక్షుని యజ్ఞాన్ని నాశనం చేయండి" అని శివుడు ఆజ్ఞాపించాడు. వీరభద్రుడు యజ్ఞశాలకు వెళ్లి యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. దేవతలు భయంతో పారిపోయారు. చివరికి దక్షుని తలను తంచి యజ్ఞాగ్నికి ఆహుతి చేశాడు. యూరదక్షుని విచారం మరియు ప్రపంచం మీద ప్రభావం. శివుడు అక్కడికి వచ్చి సతీదేవి శరీరాన్ని భుజాన ఎత్తుకుని శోకంతో తిరిగాడు. ఆయన దుఃఖం వల్ల సృష్టి భ్రమం ఆగిపోయింది. దేవతలు భయపడి విష్ణుమూర్తిని ప్రార్థించరు. విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు చేసి భూమిపై పడేలా చేశాడు. అవే శక్తి కాలుగా మారి దక్షుని పునర్జన్మ. అప్పటికి దక్షుని భార్య శివుని వద్దకు వచ్చి విలపించింది, "ప్రభు, నా భర్తను బ్రతికించండి." శివుడు కరుణతో అన్నాడు, "సరే." దక్షుని శరీరాన్ని తీసుకువచ్చారు, కానీ తల లేదు. అప్పుడు శివుడు అన్నాడు, "అక్కడ ఉన్న మేక తలను అతికించండి, జీవించడానికి తల ఏదైనా సరే." వీరభద్రుడు అలా చేసి దక్షుడు మళ్ళీ బ్రతికాడు. తన తప్పును గ్రహించిన దక్షుడు శివుని పాదాలకు నమస్కరించాడు. "ప్రభూ,
నన్ను క్షమించండి, నా అహంకారం నన్ను నాశనం చేసింది అన్నాడు. శివుడు దయతో అతన్ని క్షమించాడు. అహంకారం నన్ను వినాశనం చేస్తుంది. ప్రతి వినరినుందాముని ఉనర్షనైకిస్తాయి. ಹೋಗು ಮುನ್ನ. ಕರುಣೆ